నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలతో పాటు మరి ముఖ్యంగా రైతులు పండగ చేసుకున్న రోజండి ఈరోజు. జనవరి 1వ తారీఖు జనరల్గా అందరూ పండగ వాతావరణంలో చేసుకుంటారు. మరి ముఖ్యంగా రైతులకి చాలా పండగ రోజు కింద ఉందండి ఈ రోజున. ఇప్పుడే ఏదైతే రైతులకి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పాస్ పుస్తకాలు రాజముద్రతో ప్రవేశపెట్టిందో ఇప్పుడే రిలీజ్ చేస్తాం. నేను మా అన్నయ్య పంతనాలజీ అన్నయ్య రిలీజ్ చేస్తాం. ఈ రోజున అందరికీ పాత పుస్తకాలు ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళలో ఆనందం సంతోషాన్ని చూసామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ రోజున మీ భూములు మీకు సర్వే చేస్తాం, పాస్ పుస్తకాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజున చూడండి ఏ విధంగా ఇచ్చారో పాస్ పుస్తకాలు. ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ రోజున ఈ విధంగా పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు అండి చాలా మంది భయపడిపోయారండి, ఆందోళన చెందారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది అయితే చాలా 90% తిరస్కరించారండి. చాలా మంది ఇప్పటి వరకు ఉండిపోయారండి పాస్ పుస్తకాలు, ఎవరు తీసుకోలేదు. తీసుకోమన్నా సరే భయపడిపోయారు. ఇదేంటి చాలా మంది అనేవారు, మా దగ్గర కూడా అనేవారు, ఆ రోజు అధికారం లేవు. ఏంటి కొండబాబు గారు, మా తాత సంపాదించిన ఆస్తి మా తాత ఫోటో వేసినా బాగుండు, మా తండ్రి ఫోటో వేసినా బాగుండు, ఇదేంటండి ఆయన ఫోటో వేసుకుని పాస్ పుస్తకాలు ఏంటండి. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజముద్రతో ఇచ్చారు పాస్ పుస్తకాలు. ఈయన సొంతంగా వేసుకుని ఇస్తున్నారు. తర్వాత ఏమో సర్వే చేస్తున్నారు, రాళ్ళ మీద ఆయన ఫోటో వేసుకుంటున్నారు. ఏదో భూమి ఆయన కింద ఉన్నట్టు తప్ప మా కింద అనిపించట్లేదని భయం వేస్తుందని చెప్పి పాస్ పుస్తకాలు కూడా తీసుకోలేదండి. అల్లిపోయారండి, భయపడిపోయారండి. అలాంటిది ఈ రోజున రైతు ఏదో ఆలోచనతో అనుగుణంగా ఏదైతే ఆశించారో మా పాస్ పుస్తకాలు మా పేరున మాకు ఇవ్వాలని చెప్తే ఈరోజు రైతు చెప్పినట్టుగానే రాజముద్రతో ఈరోజు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదండి, మీ అందరికీ చెప్పాలి, ఈ రోజున ఇదే కాదు, ఈ రోజున ఈ ప్రభుత్వం మొన్ననే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే పిల్లలకి పుస్తకాలు ఇచ్చారో ఆ పుస్తకాలు కూడా ఆయన ఫోటోలు వేసుకుని ఇచ్చాడండి. ఆయన ఫోటోలు వేసుకుని ఇస్తే ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు అది కరెక్ట్ కాదని చెప్పేసి లోకేష్ గారు ఫోటో వేసుకోలేదండి. సర్వే పిల్ల రాధాకృష్ణ గారి ఫోటో వేసి పుస్తకాలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మధ్యాహ్న భోజన పథకం పెడుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డొక్కా సీతమ్మ గారు ఆకలేస్తే అన్నం పెట్టిన అమ్మ, అలాంటి ఆవిడ పేరు పెట్టండి సూచిస్తే ఆవిడ పేరుని కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టి ఈరోజు డొక్కా సీతమ్మ పేరు మీద భోజనం పెడుతున్నారండి. ఇలాగా ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల పేర్లు పెట్టి భావితరాల భవిష్యత్తులో గుర్తుండిపోయే కార్యక్రమాలు చేస్తే ఈయన భయపెట్టేశాడండి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా. చూడండి, రైతు ఏమన్నా బ్యాంక్ కూడా వెళ్తే ఇది జగన్ భూమిలో ఉంది తప్ప మీ భూమిలో లేదని బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేయలేదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చూడండి నల్లం సూర్యనారాయణమూర్తి గారు ఇవాళ ఇంటికి వెళ్తే సూర్యనారాయణమూర్తి గారి ఆయన ఫోటో, ఇందులో QR కోడ్, తర్వాత ఆయన భూమి వెడల్పు కొలతలు ఎంత, అన్ని కూడా దేంతో సాగిస్తారండి మొత్తం. చూడండి చెప్తున్నా, ఎంత ధైర్యంగా ఉన్నారంటే రైతు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. రైతులే కాదండి, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛగా తిరుగుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు రైతులు కూడా భయపడిపోయారు. గతంలో ఈ పాస్ పుస్తకాలు వచ్చిన తర్వాత కబ్జాలు ఎక్కువైపోయినాయి, డాక్యుమెంట్స్ మార్చేసేవారు. ఇప్పుడే ఆ తగులే తేల్చినా సరిపోతుందండి. మాకు అన్ని ప్రజల్లోకి అన్ని వెళ్ళినప్పుడు అండి అన్ని ఇవే వస్తున్నాయండి. ఏమండి మాది కాగితాలు మార్చేశారండి, డాక్యుమెంట్ మార్చేశారండి, మా భూమి వాడు తీసేసుకున్నారు, వీళ్ళు తీసుకున్నారండి. గతంలో తగులన్నీ సెట్ చేయడం సరిపోతుంది. ఇవన్నీ కూడా ఈరోజు అటువంటి పరిస్థితి ఏం లేదండి. ఈ రాష్ట్రంలో అందరూ కూడా స్వేచ్ఛగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. భూ కబ్జాలు లేవు, రౌడీజం లేదు, గోండాజం లేదు, ఆఖరికి గంజా బ్యాచ్ అని కూడా అరికట్టి ఆనందంగా స్వేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నాం కూడా సందర్భంగా తెలియజేసుకుంటే మరొకసారి ఈ పాస్ పుస్తకాలు ఇచ్చినప్పుడు రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూసాం. ఈరోజు సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను కూడా సందర్భంగా తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం,
Download Raw TV app. Media legend Ravi Prakash is back.